హాయ్ ఆల్. ఇప్పుడే ఒక క్రేజియెస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ చూసా. యాక్చువల్గా ఇది రియల్ లైఫ్లో నిజంగా జరిగిందన్నమాట. 2019 ఆ టైంలో యూఎస్ఏలో జరిగింది. చాలా మంది దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అండ్ వరల్డ్ వైడ్గా మొత్తం తెలుసుమాట ఈ ఇన్సిడెంట్ గురించి. అదేంటంటే ఏరియా 51. దీని గురించి అందరూ వినే ఉంటారు అనుకుంటున్నా. ఇది ఒక సీక్రెట్ మిలిటరీ బేస్ అని, దీని లోపల ఏలియన్స్ ఉన్నాయని చెప్పి అట్లా స్ప్రెడ్ అయింది కదా. సో ఆ టైంలో నిజంగా ఏం జరిగిందని చెప్పి నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాన్ని ఒక డాక్యుమెంటరీ సిరీస్ కింద తీశారు. దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఇదంతా కలిపి ఒక 2 ఎపిసోడ్స్లో తీశారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. దాని పేరు వచ్చేసి ట్రైన్ వ్రెక్ స్టార్మ్ ఆన్ ఏరియా 51 అనమాట. యాక్చువల్గా మ్యాటీ రాబర్ట్ అనే ఒక యంగ్ అడల్ట్ ఏం చేశాడంటే, వాడికి ఏం తోచక టైం పాస్గా ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఉందన్నమాట వాడికి, షిటీ పోస్ట్స్ అని. దాంట్లో ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేశారనమాట, స్టార్మ్ ఆన్ ఏరియా 51 అని చెప్పి. సరదాగా నైట్ 2 o'clockకి ఒక పోస్ట్ అనేది చేశాడనమాట. ఏంటంటే ఒక ఈవెంట్ క్రియేట్ చేసి మనం ఒక 75 daysలో ఏరియా 51ని రైడ్ చేద్దాం అన్నట్టుగా చేశాడనమాట. వాడేమనుకున్నాడు, వాడికి ఒక దగ్గర ఒక 40 to 50 ఫాలోవర్స్ ఉన్నారు అంతే. ఆ టైంలో పెద్ద ఎవరు సీరియస్గా తీసుకోరలే అని చెప్పి మనోడైతే పోస్ట్ అయితే చేశాడనమాట. పొద్దున్న లేచి చూస్తే 2 million పీపుల్ దాకా వెళ్ళిపోయింది అనమాట. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే జనాల్ని, సెలబ్రిటీస్ లైక్ బిల్లీ ఐలిష్, ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు కూడా ఫేస్బుక్లో ఆ టైంలో పోస్ట్ చేశారనమాట. ఈ ఈవెంట్ని వాడుకొని, ఇది ఇట్లా జరుగుతుందని తెలుసుకొని చాలామంది ఈవెంట్స్ కూడా మేము దీనికి స్పాన్సర్ చేద్దామని వచ్చారన్నమాట. కేఎఫ్సి ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్, ఫుడ్కి రిలేటెడ్, కాస్ట్యూమ్ రిలేటెడ్, ఇలా చాలామంది వచ్చారన్నమాట. అండ్ దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మీమ్స్, పోర్నోగ్రఫీ, మ్యూజిక్, ఇట్లా ఒకటి కాదన్నమాట, ప్రతి ఒక్క ఫీల్డ్లోకి ఇది దూరిపోయి ఆ టైంలో మొత్తం సోషల్ మీడియా అంతా ఇదే వచ్చిందన్నమాట. అసలు అది ఎలా స్ప్రెడ్ అయింది ఏంటి అని భలే చూపించారు. అసలు మిస్ అవ్వద్దు. మంచి గ్రిప్పింగ్గా భలే తీశారు అసలు డాక్యుమెంటరీ. యాక్చువల్గా ఏరియా 51 ఉన్న ఏరియా దగ్గరలో ఒక రేచల్ అని చెప్పి సంథింగ్ ఏదో ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అండ్ మిలిటరీ వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, అవి ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా బాగా డీటెయిల్డ్గా చూపించాడనమాట. మీకు కూడా ఏలియన్స్ ఇట్లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కా చూడండి, బాగా నచ్చుతుంది. అసలు క్లైమాక్స్ బాగుందన్నమాట. అంటే రియల్గా అసలు ఏం జరిగింది అని చెప్పి అదైతే బాగుంది. యాక్చువల్గా ఇలాగే 2017లో ఒకటి జరిగిందన్నమాట, ఫైర్ ఫెస్ట్ అని. దాంట్లో ఇలాగే చాలామంది చనిపోయారు. ఇది కూడా ఒక ఫైర్ ఫెస్ట్ 2.0 అవుతుందని చెప్పి చాలా అనుకున్నారన్నమాట. కానీ థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు. అసలు ఏం జరిగిందని చెప్పి భలే చూపించారు, బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.